115వ కీర్తన 115వ కీర్తన మొదటి వచనం. 115వ కీర్తన మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. చాలు. తర్వాత 12వ వచనం కూడా చదువుకుంటాం. 12వ వచనం కూడా చదువుకుంటాం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. తర్వాత యోబు గ్రంథము 8వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6-7 వచనం. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి తగినట్లు నీ నివాస స్థలంను వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలు. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. చాలు. ప్రార్థన చేసుకుంటాం. దైవాత్సల్యగల ప్రభావానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను మరి ఈ యొక్క బేతనీయ ప్రార్థన మందిరం ఇక్కడ చేయకూడదు వస్తున్నటువంటి 10 మంది బిడ్డలు నా తల్లి మరి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళినప్పుడు మరో ప్రభావం మీరు సహాయం చేసి మీటింగ్స్లో మీరు మీ గుర్తుపెట్టి ప్రతి అవసరత తీర్చారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రభావం తండ్రి ప్రతి భయం నుంచి ప్రభావం మీరు విడిపించి సహాయం చేసి ప్రభావం తండ్రి ఈ పనిచేసే విషయాల్లో మీరు సహాయం చేసిన నీ ప్రేమను బట్టి నీకు ఎన్నో స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభావ జ్ఞాపకం చేసుకొని ప్రభావ మీరు చేసిన మేలు ఉపకారం తలపోసుకొని ఏదైనా నేను స్తుతించి ఆరాధించడానికి మీరు అనుగ్రహించి తండ్రిని బట్టి వందనాలు. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాక్యించినందుకు వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడి మీరే మరి పొందవలసిందిగా బ్రతిమాలుకుంటున్నాం. ఈ లేఖనాన్ని మీ చేతులకు అప్పగిస్తున్న మీరు ఆశ్రయించి చూడించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు వారి చేసేటువంటి మేలును బట్టి మనం దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించాలి. కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రతిదీ అంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఉపకారానికి ఏది కూడా మర్చిపోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఏది కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ప్రతి దాని గురించి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అయితే ఈ విషయాల్లో మనం ఏం చేస్తామంటే, సహజంగా మనం ఏమనుకుంటామంటే మన యొక్క భక్తి, విశ్వాసం, మరి మన యొక్క శ్రమ, మన కష్టాన్ని బట్టి మనము అది సక్సెస్ అయ్యాము అనుకుంటాం. మన సమర్పణలను బట్టి సక్సెస్ అయ్యాము అని చెప్పేసి అనుకుంటాం. ఏ పనిలోనైనా మొట్టమొదటిగా మనకు ఎంతో కొంత ఘనత కావాలి, సంఘానికి కానీ ఏదైనా కానీ. అయితే ఇక్కడ
మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు ఏమంటే 115వ కీర్తనలో, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగుగా. కాబట్టి సంపూర్ణంగా మహిమ ఎవరికి కావాల్సింది అంటే దేవునికే, సంపూర్ణంగా దేవునికి. ఎందుకంటే పని చేయొచ్చు, పని మనకు అప్పగించాడు కాబట్టి ఆ పని చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం వస్తే చాలా సంతోషిస్తారు. ఎందుకని? ఉద్యోగం రాని వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు. ఎందుకని? హరి ఉద్యోగం లేదు, చదువుకున్నాం, ప్రయాసపడ్డాం, మనకు ఉద్యోగం లేదు, మన అర్హత లేదని ఏడుస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా దేవుని పని చేయడం అనేది, దేవుడు పనియడం అనేది చాలా గొప్ప ఆధిక్యత అది కదా. దేవుని పని చేయడం అనేది అది గొప్ప ఆధిక్యత. అందరు చేయలేరు, అందరికి ఇవ్వడం. అంటే ఇస్తాడు, ఎవరి పని వాళ్ళకి ఇస్తారు, కానీ దాన్ని ఏం చేస్తారంటే అలక్ష్యం చేస్తారు. కొంతమంది ఎట్లా అంటే నాకు ఒకటే ఇచ్చాడు అని అది దాచిపెట్టాడు ఆయన. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఇంకా సమయం రాలేదని చెప్పి ఏం చేశారు, వారు మందిరం కట్టడం మానేశారు. అట్లా సమయం రాలేదు, ఇంకా నన్ను పిలిచాడు కానీ నాకు పని ఉంది కానీ ఇంకా నాకు సమయం లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఇట్లా పనిని ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇచ్చిన పనిని పోగొట్టుకుంటారు. ఆ పనిని పోగొట్టుకొని ఏడుస్తారన్నమాట. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనము పని ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పని దేవుడిస్తే ఆ పనిని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఒక 2-3 చెప్పండి. ఎవరు? ఇస్కరియోతు యోధ ఖచ్చితంగా పోగొట్టుకున్నాడు. తర్వాత సౌలు కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మరి ఇంకెవరు పోగొట్టుకున్నారు? ఇచ్చిన పని ఎవరు పోగొట్టుకున్నారు? ఇచ్చిన పని కానీ దేవుడు ఇచ్చినటువంటి ఏదైనా కొంతమంది పోగొట్టుకున్నారు కదా. ఎవరు పోగొట్టుకున్నారు చెప్పండి? ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకే కదా, తనకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. నాకెందుకులే ఇది అని చెప్పేసి అమ్మేసుకున్నాడు. కొన్నిసార్లు మనము ఇట్లా మరి రూబేను కూడా పోగొట్టుకున్నాడు. రూబేను ఏం పోగొట్టుకున్నాడు? తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది జ్యేష్ఠత్వ హక్కు ఎవరు పొందారు? యోసేపు పొందాడు. యోసేపు చిన్నవాడు. యోసేపు ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వ హక్కును తాను పొందాడు. అందుకనే యోసేపు గోత్రాలు 2. 2 గోత్రాలు ఏమేమి చెప్పండి? ఇద్దరు కుమారులు మనీషే, ఎఫ్రాయిం. మరి ఎందుకు వచ్చినాయి 12 గోత్రాలు? 2 గోత్రాలతో 13 గోత్రాలు రావాలిగా చెప్పండి. 12 గోత్రాలే ఉంది. 12 గోత్రాలు సరే, యోసేపు గోత్రానికి బదులు 2 గోత్రాలు వచ్చినాయి. కాబట్టి 2 గోత్రాలు ఎక్కడే? 12 రావాలిగా. లేవి గోత్రం ఏం చేయబడలే, అది లెక్కించబడలే. లేవి గోత్రం సపరేట్. కాబట్టి ఇప్పుడు 12 గోత్రాలు ఎవరు వచ్చారు? యోసేపు పుత్రులకు రెట్టింపు వచ్చిందనమాట. రూబేను పోగొట్టుకుంటే ఆయన సంపాదించుకున్నాడు. అర్థమైందా? సౌలు పోగొట్టుకుంటే ఎవరు సంపాదించుకున్నారు? దావీదు సంపాదించుకున్నాడు. మరి ఇస్కరియోతు యోధ పోగొట్టుకుంటే ఎవరు సంపాదించుకున్నారు? మత్తయి ప్లస్ పౌలు కూడా సంపాదించుకున్నాడు. ఇట్లా కొన్నిసార్లు మన అజ్ఞానాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి మనమే జ్ఞానవంతులుగా అని చెప్పేసి అనుకుని ఏం చేస్తామంటే మనం దాన్ని చేతుల జారు విడుచుకుంటాం. అందుకనే ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఎవడో నీ కిరీటాన్ని ఏం చేయకూడదు?
అపహరించకూడదు. ఎవరు అపహరిస్తారు? సాతానుడు అప్పగే. అందుకని ఇంకొకటి గుర్తుంచుకోండి, ఆదాము అవ్వలు కూడా పోగొట్టుకున్నారు. ఆదాము అవ్వలే వాళ్ళ ద్వారానే దేవుడు భూలోకాన్ని అంతటిని కూడా ఫలభరితం చేయాలి, ఆశీర్వాదకరంగా చేయాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పాపం చేసి దాన్ని పోగొట్టుకున్న కారణంగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా రావాల్సి వచ్చింది. కనుకనే ఇక్కడ మనం గమనించినట్టయితే మనం నియమించబడతాం, కానీ నియమించబడిన తర్వాత అది మనం చేయాలి. మనకేం పని ఇచ్చాడు చాలామందికి ఇది తెలియదు. క్రైస్తవ జీవితంలో చాలామందికి ఇది అర్థం కాదు. దీన్ని ఏం చేస్తారంటే ఈజీగా పోగొట్టుకుంటారు. క్రైస్తవ జీవితం అనేటువంటిది చాలాసార్లు దేవుని మహింపరిచే జీవితము అనుకుంటే మనం ఏదో ఒక బైబిల్ కలిగి ఉంటాం, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, ఇదే అనుకుంటాం. కానీ చాలా లోతు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఉంది. అందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే మనము దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. చూడండి, ఒక మాట మనం గమనించినట్టయితే 43 యెషయా గ్రంథం 43 ఒక భజమక పక్కన బిల్లు వదు ప్రేయర్కి వచ్చారా? సరే వచ్చు. 43:7 చదవండి. 43 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలు. ఏమన్నాడు? నా మహిమ కొరకు. మనం ఎవరు మహిమ కొరకు సృజించబడ్డాం? దేవుని మహిమ కొరకు మనల్ని దేవుడు ఏం చేశాడు? సృష్టించాడు. తర్వాత రెండవదిగా మనం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. జెరుషా ఇటు బయటికి పంపించండి. బయటికి వెళ్ళాలి నువ్వు. అడగ బోయ్ జిట్రా ఇక్కడ రా, లే త్వరగా లెగవాల. పట్టుకో, అనిపెట్టుకో, విడొచ్చు. అమ్మాయి కదిలి గొడవ చేస్తే నువ్వు కూడా బయటికి వెళ్ళాలి. లాక్కురా. కూర్చోరు, అక్కడ కూర్చో, కూర్చో, వెనక అన్నండి కూర్చో, ఆడ కూర్చో. చాలా డిస్టర్బెన్స్గా ఉండకూడదు. అది మనం పిల్లలు, నేను ఈ ఉదయకాలం ఒక మిషనరీ గురించి చదివాను. వాళ్ళకు 4 పిల్లలంట. ఆయన వాక్యం చెప్తాడు. సిస్టర్ ఆర్గాను అంటే హార్మోన్ వాయించేదంట. అయితే వాళ్ళ పిల్లలు 4 కూడా ప్రేయర్కి రాగానే ఆమె ముందు ఆడ కూర్చొని హార్మోన్ వాయిస్తుంటే వెనకమాల పడుకొని నిద్రపోయేవాళ్ళు అంట. అంతే, భోజనం తర్వాత. అర్థమైందా? ఆయన సాక్ష్యం చెప్పాడు, మా పిల్లలు ఎప్పుడు గొడవ చేయలేదు అని. మీకు కావాలంటే నా దగ్గర ఉంది ఆ పుస్తకం, నాగలి నుంచి వేదిక వరకు అనేటువంటి పుస్తకం. చిన్నది, 96 పేజీలు ఉంటుంది. ఈజీగా చదవచ్చు ఒక రోజే. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. మనం నేర్చుకోవాలి. నేర్పించే ముందు మనం నేర్చుకోవాలి. తర్వాత మనం మాదిరిగా కూడా ఉండాలి. పిల్లల్ని ఎప్పుడు కూడా మన దేవుని ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కోసం ముందుగా ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మౌనంగా కూర్చోవడానికి వాళ్ళకు ప్రయత్నం చేయాలి మనం. సరే అండి. కాబట్టి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చింది. చదవండి త్వరగా. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ
ఇప్పుడేమంటాడు, మిమ్మల్ని సృష్టించింది నా మహిమ కోసమే, ఈ దేహం ఇచ్చింది కూడా నా మహిమ కొరకే. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త. బైబిల్ తీయండి, గౌరవించండి, బైబిల్ గౌరవించి బైబిల్ తెరవండి, చూడండి. నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. కాబట్టి పనిచ్చింది ఎందుకు? ఆయన మహిమ కోసం. ఇంకొక మాట కూడా చూద్దాం. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. 15:8. మీరు బహుగా ఫలించటం వలన ఆ తండ్రి మహిమపరచబడును. చాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సృష్టించింది మహిమ కొరకే. అర్థమైందా? నీకు దేహం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, అంతా కూడా ఆయన మహిమ కోసమే. నీకు పని ఇచ్చింది ఆయన మహిమ కోసమే. నువ్వు ఫలించేది కూడా ఆయన మహిమ కొరకు. మనం ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు మనము జీవించాలా. మన జీవితాల ద్వారా సంపూర్ణంగా దేవుణ్ణి మహిమపరచాలి. అందుకని మనం ఏ పని చేసినా దేవుని యొక్క మహిమ కొరకే అని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు దాన్ని గుర్తించారు. అవి చెప్పారు. ఏం చెప్పారంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయనా, నీ కృపను బట్టి, నీ యొక్క సత్యమును బట్టి, ఆ వాక్యమును బట్టి, వాగ్దానాలను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక అని చెప్పేసి దేవుణ్ణి మహిమపరిచే వారంగా. అంతేకాకుండా మనము దేవుణ్ణి సంపూర్ణంగా మహిమపరచడానికి ముందుగా ఇంకొకటి మనకు ముందుగా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథంలో 24 ఒక సింహాసనం, 4వ అధ్యాయం అంటారు. సింహాసనము, 24 పెద్దలు, 4 జీవులు. కాబట్టి వాళ్ళు సింహాసనం మీద కూర్చున్నారు. సువర్ణ కిరీటాలు వారి తల మీద ధరింపజేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూర్చొని వాళ్ళు ఒకసారి లేచి దేవుని యొక్క సింహాసనం మీద ఆ కిరీటాలు, సువర్ణ కిరీటాలు పెట్టి సాగిలిపడి ఏమంటారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇది మాకు కాదు, ఈ కిరీటం మేము అర్హులం కాదు, ఈ సింహాసనానికి మేము అర్హులం కాదు, కాబట్టి ఇది నీకే అని చెప్పి ఆయన పాదాల దగ్గర పెడుతూ వచ్చారన్నమాట. అలాగూ మనం చూస్తే ప్రతి దాన్ని బట్టి, రక్షణను బట్టి, ఇచ్చినటువంటి మరి ప్రతి దాన్ని బట్టి కూడా మనము దేవుని ఏం చేయాలంటే మహిమపరచాలి అని చెప్పేసి దేవుని వాక్యము చెప్తా ఉంది. కనుక ఇప్పుడు మరి పోండ్లలో ఉన్నటువంటి బేతనియా సంఘంలో దేవుడు మరి కృప ఇచ్చాడు. ఆయన కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏంటంటే మన స్తోమతకు మించినటువంటి పని ఇవన్నీ. అయితే దేవుడు ఏం చేశాడంటే చక్కగా ఇక్కడ మరి పని చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇప్పుడు మరి వార్షిక కూడికలు ఇప్పటి నుంచి కాదు, 2011లో 2010లో ఆరంభించబడినటువంటి పని 2011 ఇట్లాగే కొద్దిమందిగా కూడేవాళ్ళం అప్పుడు. ఆ తర్వాత కొద్దిగా దేవుడు మరి చిన్నగా విస్తరింప చేశాడు. నేడు మరి మొన్న దినమున దేవుడు సహాయపడినట్లుగా ఏం చేశాడంటే దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేశాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మరి ఫస్ట్ రోజు ఎందుకని అంత పెద్ద వర్షము ఇదంతా పడింది, మరి దేవుడు అది కూడా ఆపొచ్చు కదా అని కొందరు అంటారు. అది కూడా దేవుని మహిమ కోసమే. ఎందుకంటే మనము అతిశయపడకూడదు. మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. దేవుడు ఎందుకని అంటాడు, మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున చాలు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తం నా శరీరంలో ఏం పెట్టాడు? ఒక ముళ్ళు ఉంది. ఎందుకంటే ఆ ముళ్ళు కూడా లేదనుకోండి, ఇప్పుడు ఏమంటాడంటే, అబ్బా అసలు నేనే గొప్ప, చూసావా నేను ఎంత గొప్ప, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, అందరికంటే ఎక్కువ పని చేశాను. ఎక్కడ చెప్పాడు? కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా, అయినా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. ఇప్పుడు 2 కొరింథీ
రెండో పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, నేను అత్యధికంగా హెచ్చించబడకుండా నిమిత్తం నాకు కలిగినటువంటి ప్రత్యక్షలు విశేషంగా ఉన్నాయి. అయితే వాటిలో నేను హెచ్చింపబడకుండా, నేను గర్విష్ని కాకుండా దేవుడు ఏం చేశాడు, ఒక ములును పెట్టాడని చెప్పేసి దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడుతుంది. నిజమే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేను అనుకుంటాం, మేము అనుకుంటాం కదా, మేము చేసాం చూసావో మాకు ఎంత మంచి వాతావరణం కలిగి. అయితే ఇది రెండు. ఒకటి, మనం ఎలాగో హెచ్చించబడకుండా దేవుడు ఏం చేస్తాడు, ఒక బ్రేక్ పెడతాడనమాట. అంటే చాలాసార్లు ఇది నా జీవితంలో చాలా అనుభవం అనమాట. ఎందుకంటే మనం హెచ్చించబడతామని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఒక ముళ్ళు పెట్టేస్తాడు. కాబట్టి అది మన గర్వాన్ని అణుస్తుంది అనమాట. కాబట్టి మనం గర్వించి అతిశయపడి మేము చేసాము, మేము చూసావా అనకుండా, మనం అలాగ నాశనానికి వెళ్లకుండా, దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పాదాల యొద్ద పడి ఇది మంద కాదు, మనకి ఏమీ చేత కాదు అని చెప్పేసి చెప్పడం కొరకు దేవుడు దాన్ని అనుమతిస్తాడు. అయితే రెండోది ఏంటంటే ఇది ఒక అనుభవం. దేవుణ్ణి మహిమపరచడానికి ఇదొక అనుభవం. ఎట్లంటే మనము చూడండి, మన జీవితంలో చూస్తే మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో బాగా వర్షం ఇలా ఇదిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఎంతకుముందు చూసి ఉంటే వచ్చింది కదా. నేను నా జీవితంలో చాలా చూశాను. చాలా అంటే అంతకుముందే 19వ తారీఖు 20 ఆ తారీఖుల్లో ఏం జరుగుతొచ్చిందంటే, అది మెడ్రాస్ కాన్వకేషన్కి వెళ్ళాం మేము. మెడ్రాస్ కాన్వకేషన్కి వెళ్తే మేము వెళ్ళేటప్పటికే మీటింగ్ స్థలం అంతా నీళ్లు ఉన్నాయి. అక్కడక్కడ కుర్చీలు, ఆ మీటింగ్ స్థలంలో నీళ్ళల్లోనే అక్కడక్కడ కుర్చీలు వేసారు. అంటే ఆ రాత్రి వర్షం పడింది. తర్వాత మేము వెళ్ళిన రాత్రి 20వ తారీఖు రాత్రి 19 రాత్రి వర్షం పడింది. 20వ రాత్రి కూడా వర్షం. ఎట్లా అంటే మీటింగ్ అట్ట స్టార్ట్ అయింది, ఇక చిన్నగా అందుకుంది. అయినా కూడా మరి వాళ్ళంతా కూడా ఇక ఈ సౌండ్ బాక్సులు ఇవన్నీ మాకు కప్పేసుకున్నారు. లైటింగ్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుందని అవన్నీ కూడా దించేశారు. అది చూస్తే ఇది జరగదేమో అనిపించింది. తర్వాత అట్లాగే మరి టెంట్ల కిందకి అట్ట సర్దుకొని ఎక్కడోళ్ళు అక్కడ వర్షంలో అట్ట నిలబడుకొని ఉన్నారు. నిలబడుకుంటే బోధకుడు కూడా వచ్చాడు. ఆయన శ్రీలంక నుంచి వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన కారులోనే ఉన్నాడు, ఏం దిగి బయటికి రాలి. ఇక అప్పుడు పాటలు పాడేవాళ్ళు ఆ వర్షంలో నుంచొని గొడుగులు వేసుకొని ప్రార్థన చేసినారు. అయిపోయింది. కాసేపటికి దేవుడు కొంత తేట ఆయన వాతావరణం ఇచ్చాడు. వాతావరణం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు, అసలు ఎదురు ఎవరు లేరు. అంటే మీటింగ్ ఎదురుగా ఎవరు లేరు. అంటే ఫోన్లు ఎట జరిగిందో అట్లా జరిగిందనమాట. అక్కడ కూడా ఏం చేస్తుందంటే ఎవరు లేరు. అట్లా టెంట్ల కింద ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు. మరి బోధకుడు వాక్యం చేయడం ప్రారంభించాడు. అంతే, ఆయన కూడా ధారాళంగా ఎక్కడ వర్షంలో కాసేపటికి ముగిద్దామని అనుకోలే. ఆయన కూడా గంట పైనే వాక్యం స్పష్టంగా చక్కగా అంశం మీద చక్కగా దేవుని వాక్యం చెప్పి ముగించేశాడు. తర్వాత అక్కడ కాన్వకేషన్ పెట్టిన బ్రదరు ప్రేమ్ కుమార్ మేము మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, తమ్ముడు అన్నా అట్లా ఆపేసినట్లయితే దేవుని నామానికి ఎంత అవమానం కలిగేది. అయితే దేవుడు చక్కగా మరి దేవుని వాక్యం ప్రకటించే భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించాడని చెప్పేసి సంతోషించాడు. ఇప్పుడు అంతేకాదు, మరి అంతకుముందు ఒకసారి అయితే మేమంతా తడిసిపోయాం కూడా. ఒంగోలు కాన్వకేషన్లో ఏం జరిగిందంటే, అప్పుడు మీటింగ్ అయిపోయింది, అందరూ భోజనాలు కూర్చున్నారు. వడ్డించాము, భోజనాలు కొంచెం తిన్నారంతే. ఇక విపరీతమైనటువంటి వర్షం. అంతేకాదు, ఇక టెంట్లు పడిపోయేటట్టు ఉన్నాయి. టెంట్లు ఎంత అంటే చాలా పెద్ద, ఒక 4,000 మందికి కూర్చోడానికి టెంట్లు వేసారు. ఈ టెంట్లన్నిటి కింద ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఇది పడిపోయేటట్టు ఉంది. పడితే ఇక అంతా ఇట సాపలాగా పడిపోద్ది అన్నమాట. ఇక అప్పుడు మేము బాగా లెగుస్తూ ఉన్నాయి. లెగుస్తుంటే సేవకులము
మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం. సేవకులు అంతే ఆ గుంజలు పట్టుకొని నిలబడిన తర్వాత ఆగట్లేవి. ఇక పెద్ద కేక వేసాం, మీరందరూ కూడా ఇమ్మీడియట్గా ఎవ్వరు ఉండొద్దు, బయటికి వెళ్ళండి కేకలు వేస్తే అందరూ బయటకు వచ్చారు. చివరికి మేము కూడా ఆ గుంజలు వదిలిపెట్టి బయటకు వచ్చేసి, ఇక మామూలుగా పడలే వర్షం. ఇక ఎష్కోల్కి వెళ్ళమని చెప్పాం. ఎష్కోల్ మొత్తం నిండిపోయింది పైనుంచి కిందకే. ఉన్న భోజనాలు అప్పుడు మోసుకెళ్ళి రాత్రి 12 గంటల దాకా వాళ్ళకు పెడుతూనే ఉన్నాం అన్నమాట. నా తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు కొత్తది అంతా కంకర అయిపోయింది. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ అనుభవాలు. ఉదయకాలము చూస్తే ఇక అప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పాడు, అబ్రాం ఒకసారి మీరు ఆ టెంట్ కింద ఎవరైనా పొరపాటున ఉన్నారేమో, ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక మేము అంగుళం తొక్కి అంత చూసి వచ్చామన్నమాట. ఎవ్వరు లేరు, అందరూ బయటకు వచ్చేసినారు అనమాట. అంత కాబట్టి అప్పుడు అక్కడక్కడ బేషన్లు, బకెట్లు వదిలేసారు, సాంబార్ బకెట్లు, భోజనం అది వదిలేసేసారనమాట. అట్లా వస్తే ఆ ఉదయకాలమున ఇంకా చూస్తే ఎట్లంటే నుంచోడానికి సందు లేదు, అంత విపరీతంగా ప్రజలు ఉన్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అదే లోకల్స్ కాదు, బయట నుంచి అక్కడ కాన్వకేషన్కి వచ్చిన వాళ్ళు అంతమంది ఉన్నారు. ఇక పైన కింద ఎక్కడో అక్కడ మెట్ల మీద కూడా కూర్చుని వాక్యం జరుగుతూనే వచ్చింది అన్నమాట. ఎందుకు చెప్తానంటే దేవుని కార్యాలు ఆపడానికి మరి సాతాను ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ ప్రయత్నాల్లో అది మనకు రానున్న దినాలకు ఒక అనుభవం అనమాట. ఇటుక ధైర్యం ఇప్పుడు హృదయంలో ఏం భయం లేదు మాకు, ఎందుకంటే ఎట్లా జరిగింది, ఏదో జరిగింది, అయిపోయింది. ఇక అప్పుడు వెంటనే చెప్పేసినాము, మీ ఆ సిస్టర్స్ అందరు కూడా మందిరంలో పోయి కూర్చోండి. తర్వాత అక్కడ ఒక బ్రదర్స్ అంతా అక్కడ కూర్చుంటారంటే ఎవరు చక్కగా కూర్చున్నారు. ఇక వాక్యం చెప్పి అబ్రాం కూడా గోవడము దైవ సేవకుడు చక్కగా ఆయన చెబుతూనే ఉన్నాడు వాక్యం. చక్కగా ఆయన ప్రిపేర్ అయినాడు, చక్కగా వాక్యం చెప్పి ముగించేసాడనమాట. తర్వాత వినలేదేమో ప్రజలు అనుకున్నా నేను. చాలామంది చెబుతున్నారు వాక్యము చక్కగా చెప్పాడు, బాగా చెప్పాడు అని చెప్పేసి. ఎందుకంటే దేవుని వాక్యం అనేటువంటిది, దేవుని పని అనేటువంటిది కష్టం కూడా వెళ్ళాల్సి వస్తుంది, కష్టాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఇది అనుభవం అన్నమాట. ఈ అనుభవం లేకపోతే ఏమవుతుంది? అనుభవం లేకపోతే కంగారు పడతాం ఉంటుంది. నేను కూడా లాస్ట్ డే కూడా అక్కడంతా కూర్చోడానికి స్థలం లేదు, అందుకే సేవకులనే కాదు బ్రదర్స్ అందరినీ ఇక్కడ బొమ్మన్న, నాకు తెలిసి ఇక్కడ ఇరుగ్గా ఉంటుందని. ఇంక వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, మీరు ఎక్కడ పంపించారు, అక్కడ కాళ్ళు మోపడానికి సమయం ఇది లేదు, మీరు అక్కడ పంపించారని నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి చెప్పినాను, ఏం కాదురండి నేను చెప్తాను అని చెప్పేసి వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, నుంచోగలిగిన వాళ్ళకు నుంచుంటే మీకు బఫే ప్లేట్లు ఇస్తారని చెప్పింటే అప్పుడే పోయింది వాళ్ళ కంగారు మొత్తం. చెప్పేసినాక వెళ్ళిపోయాను. ఆ కంగారు మొత్తం మీద ఎందుకు పోయిందంటే అది తెలీదు. అనుభవాలు గుండా వస్తున్నప్పుడు, ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఏమైందంటే, ఓహో పలానప్పుడు ఇటు జరిగింది కదా, ఇలా నుంచొని తిన్నాం కదా, ఇలాగూ ఇరుకులో ఉన్నాం కదా అని చెప్పేసి అదే అనుభవం ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే మనం పెళ్లి భోజనాలు కాదు మనం పిలుస్తుంది, భోజనం ప్రాముఖ్యం కాదు ఇక్కడ. అయితే ఇక్కడ దేవుని పని ప్రాముఖ్యం కనుకనే ఇవన్నీ కూడా చేయడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇవన్నీ కూడా చక్కగా మరి పరిస్థితులన్నిట్లో కూడా చక్కగా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవుని మనం ఏం చేయాలంటే, దేవుని ఏం చేయాలా? స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా నీవు పనిచ్చావు, కొన్ని కష్టాలు నువ్వే అనుమతించావు, ఎందుకంటే మేము అత్యధికంగా హెచ్చిపోకుండా, తర్వాత మా జీవితాల్లో కొన్ని విషయాలు మాకు నేర్పించడానికి ఈ విషయాలు మా జీవితాల్లో అనుమతిస్తూ వచ్చావు. చూడండి, మీరు నిన్న మేము వరగానికి వెళుతుంటే అంతకు ముందే అక్కమ్మ అంది, ఏమంటే అయ్యో వరగానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాన్ తోటి చాలా బాధపడ్డామయ్యా అంది. నిన్న కూడా అదే బాధ అయిపోయింది. ఈరోజు మేము మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మీరు నమ్మండి, ఆయన ఏమీ లేదయ్యా, రిపేర్ ఏమీ లేదు అంటున్నాడు. ఏమీ లేకపోతే ఎందుకు బాధ పెట్టింది మమ్మల్ని అంటే తెలియదు. ఎందుకంటే మనం వెళుతున్నప్పుడు రకరకాలైనటువంటి బాధలు గుండా మనను తీసుకున్నారు. అయినా కూడా వెనుక తిరగకూడదు. వెనుకకి
తిరగకూడదు. నాగటి మీద మనం చేయి పెట్టిన తర్వాత మనం వెనుకంజ వేయకూడదు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే మనము కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకుంటాం. ఏం చేస్తాం? ఏమంటాం చెప్పండి? దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకుంటాం. చూడండి 48 యెషయా గ్రంథం. త్వరగా 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 14-15 వచ్చాను, చదవండి. 14 15 చదువు. 49 చదువు. 49 యెషయా గ్రంథం 49 14 కూడా చదువు. చాలు. ఏమంటుంది ఇక్కడ? సియోను ఏమనుకుంటుందంటే నన్ను మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? మర్చిపోయాడు అనుకుంటాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైన మరుతురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను మరిచిపోలేదు అని చెప్తున్నాడు. మరి మర్చిపోకుండా ఉంటే మాకెందుకు ఇటు సంగతులు జరిగినాయి? గిద్యోను అంటున్నాడు ఎందుకు ఇలాంటి సంగతులు ఇట్లా మాకు సంభవించినాయని చెప్పేసి అంటూ ఉంటే ఆయన ఏమంటే నేను మర్చిపోలేదు కానీ చూడండి ఇక్కడ ఏమంటే చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము. కాబట్టి నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతుల మీదనే చెక్కున్నాడు. చాలాసార్లు మనం దేవుని మీద ఏమంటామంటే చాలా ఆయాసపడతాం. నిన్న కూడా నేను కొంచెం అక్కర కలిగి ఉన్నాను బాగా. ఎందుకంటే ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, కొంత అమౌంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా ఇట్లా ఇచ్చేసాను ఇక్కడ మీటింగ్స్కి, తర్వాత సేవకులు వెళ్ళడానికి సేవకులకి ఇవన్నీ కూడా ఇచ్చేసాను. నా దగ్గరికి ఏం లేవు. తర్వాత దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి అనుకొని అంతా ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నాకు డబ్బులు అవసరం. నాకు చాలా కోపం, బాధ కూడా వచ్చింది. ఇంకా దగ్గరకు వస్తుంది, నాకు అవసరం ఉంది, ఏం లేదు, ఏం చేయాలా అని చెప్పేసి అనుకొని నేను గుంటూరుకు ప్రయాణమై పాప దగ్గరికి వెళ్ళాలి. గుంటూరు ప్రయాణమై వెళ్తాను. నా దగ్గర ఏం లేవు డబ్బులు. వాస్తవానికి ఆయిల్ కొట్టించుకుంటే అదే దారి ఖర్చులకు ఉంటాయి, ఏమి లేవు. కాబట్టి నాకు 10,000 కావాలి. ఇంక ఏం చేయాలి నేను అంటే ఎవరిని అడగాల? నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఎవరిని అడిగి తీస్తారు. మళ్ళీ వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి? వాళ్ళకి నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. కాబట్టి మళ్ళీ ఇది అప్పు అవుతుంది. మరలా నేను అదంతా తీర్చడానికి ఇదంతా కూడా నా జీవితంలో నేను ఇంటి దగ్గర ఏది వచ్చేది కాదు, ఎక్కడ సంపాదన లేదు, ఏం చేయాలని చెప్పేసి దేవుని దగ్గర చాలా బాధపడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి నేను ఎవరికైనా వెళ్ళాలనుకోలే. ఎందుకు వెళ్ళాలి? ముందుగా వెళ్ళి కనబడి వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి రావట్లేదని ఫోన్ చేస్తాను. ఎర్లీగా వెళ్ళి నేను వాళ్ళకి కనబడి ఏదైనా కాస్త ఏదైనా పరిచయంలో చిన్న సహాయం ఏదైనా చేస్తే వచ్చాడు అనుకుంటారు, నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటే ఈ టైం అయిపోయింది. నేను ఇక వెళ్ళడానికి వీలు పడలే. అది ఇక నాకు బాధేసి వీడు బండి తీసుకెళ్ళిపోయాడు, మేము వచ్చేళ్ళకి రాత్రి అవుతుంది, ఆ బండికి లైట్లు లేవు, వీడు బండి ఇవ్వాలా, మీరేమో రెడీ కాలేదని విసుగ్గా ఏం చేస్తుంటే బండి తీసుకొని వెళ్ళాం. వాడికి బండి ఇచ్చి వాడి దగ్గర ఉన్న బండి మా అబ్బాయి దగ్గర ఉన్న బండి లైట్లు ఉంటాయి, అది తీసుకుని వెళ్ళాలని వెళ్ళాను. మందిరం ఆగాను, బ్యాగ్ నా బండి అక్కడ పెట్టిన ఆ బ్యాగ్ బండి మీద పెట్టుకొని బయలుదేరి వెళదామని చెప్పంటే అక్క వచ్చింది, ఒకసారి పలకరించి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. అంటే మా పెద్ద అమ్మాయి వచ్చింది, ఇంటికి వచ్చింది, మీటింగ్స్ నిమిత్తం వచ్చిందని అక్క వచ్చింది, ఒకసారి పలకరించి వెళ్ళొచ్చుగా అని అంటే సరే పద వెళదామని చెప్పి ఆడికెళ్తే టీ అంటారు, టిఫిన్లు అంటారు, ఇవన్నీ ఎందుకు గొడవ, వాళ్ళు మందిరానికి వెళ్ళాలి అని చెప్పేసి అని సరే ఒకసారి పలకరించి వెళ్దామని చెప్పి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు అప్పుడు మా అమ్మాయి అడిగింది, ఏం పెదనాన్న మా డబ్బులు లేవు అన్నావంట, అవసరం ఉందా
అంటే ఏం అవసరం లేదు, నువ్వు డబ్బులు ఏమి ఇవ్వద్దు ఇప్పుడు నాకు అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు లేదు నీకు అవసరం ఉంటే నేను ఇప్పుడే వేపిస్తానని చెప్పేసి అప్పుడు వెంటనే ఆమెకు 10,000 నాకు ఆ అబ్బాయి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి, నేను ఆమెను అడగాలి, ఆమె దగ్గర తీసుకోవాలని చెప్పేసి నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే ఆడపిల్లల దగ్గర కానీ ఎవరి దగ్గర నేను అడగను. ఆమె కొంత ట్రాన్స్ఫర్ చేసింది, ఎందుకంటే కొంత డబ్బు అది నాది కాదులే, బుక్ రూమ్ డబ్బులు ఐజీకి ఉంటే అది అప్పుడు ఏదో మొత్తానికి మేనేజ్ చేసినట్టున్నారు, ఆ డబ్బులు మరలా నీకు ఏం చేస్తామని చెప్పాను. నాకు చాలా సంతోషమైంది, ఎందుకంటే నాకు కావాల్సిన ఒక 10,000. నేను చాలా బాధపడినా, ఎట్లా నాకు అవసరత ఇప్పుడు తీరుతుంది అని చెప్పేసి అడగలేదు నేను. దేవుడు అనుకున్నానప్పుడు, ప్రభువా నువ్వు ఇప్పుడు మరిచిపోయేవాడివి కాదు, ఎందుకంటే నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. నువ్వు నాకు కనబడుతున్నావు, నీ బాధ నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు, నీ ఉన్న అవసరత నాకు తెలుసు. ఎక్కడున్నావు? ఎక్కడో సాటును పెట్టలేదు నిన్ను, ఎక్కడో పెట్టిలో పెట్టలేదు ఆయన నిన్ను. ఎక్కడ పెట్టుకున్నాడు? అరచేతి మీద ఉన్నాడు. అందుకని బేతని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు దేవుని స్తుతించాలంటే దేవుడు మమ్మల్ని ఏం చేయలేదు, మర్చిపోలేదు. ఎవరైనా మర్చిపోవచ్చు, అందుకని నీవు కూడా మన వ్యక్తిగతంగా కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆయన మనలను మర్చిపోలేదు, కానీ ఆయన తన ఎదుట మనం ఉంచుకున్నాడు. అనుక్షణము మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అరచేతిలో చూస్తూ ఉన్నాడు. నీకున్న అవసరతలని ఆయనకు తెలుసు, నీకున్నటువంటి ప్రతి అవసరత ఆయన తెలుసు, అయితే ఇస్తాడు. అయితే ఆలస్యం చేయొచ్చు, త్వరగా కూడా ఇవ్వచ్చు. అందువేలోనే నేను అనుకోలేదు. ఇది ఒక ఆశ్చర్యం అనమాట. నేను అనుకోలే, నాకు అందువేలో మరి ఏదన్నా ఏదో 500 ఎవరన్నా ప్రేయర్ చేయించుకుంటే ఒక 500 ఇస్తారు. ఎవరు ఇస్తారు? నేను ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఒకసారి నేను తెనాలి వెళ్తే అప్పుడు రూతు మక్కువలో కుమార్తెకి ఆపరేషన్ చేయించారు ఒక డెంటల్ హాస్పిటల్ చూశాను. ఎక్కడే చేయించారన్నా బాగా చూపిస్తారన్నారు. ఒకసారి శాంతికి చూపిద్దామన్నాడు. నా దగ్గర ఎంత ఉందంటే డబ్బులు, నేను వెళ్ళి ఫీజుకు ఉందన్నమాట. అంటే ఆయనకి అడ్మిషన్ ఫీజుకు ఉంది, ఒక 500 ఎంతో తీసుకున్నాడు. అడ్మిషన్ రాయించుకున్నాం. ఒక సలహా తీసుకున్నాను, వద్దాంలే అని చెప్పేసి ఆడ కూర్చుంటే నా ముందు కూర్చొని ఉంది ఒక అక్క. ఆమెను చాలా కాలం అయింది చూసి. నేను చూసిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసింది. నేనైతే గుర్తుపట్టలేదు, కానీ ఆమె గుర్తుపట్టింది నన్ను. గుర్తుపెట్టి అంది, అబ్రామ్ నువ్వు ఎట్లా బాగున్నావయ్యా? ఏంటంటే, అక్క మీరా ఎట్లున్నారు, ఎక్కడున్నారు అంటే, రేపల్లో ఉన్నానయ్యా. అట్లా అన్న బాగున్నారంటే ఇట్లా ఆమె బాధలని చెప్పి ఆమె ఏం చేసిందంటే, చెప్పింది, లేచి పక్కకు వెళ్ళింది. ఆమె పర్సు తెరిచి ఎంతో కొంత అమౌంట్ తీసుకుని వచ్చి ఏం చేసిందంటే నా జేబులో పెట్టింది. అక్క ఎందుకు అక్క ఇప్పుడంటే అంటుంది, ఎప్పుడు కలవలేదు నువ్వు, ఇప్పుడే కలిసావు కాబట్టి నీకు ఎంతో కొంత నేను నాది అది ఇవ్వాలని, ఎవరోళ్ళకి ఇవ్వాలని పెట్టుకుందో మరి ఎట్లయినా కానీ మొత్తానికి ఇచ్చింది. సరే నేనేం చేశానంటే, ఇప్పుడు ఆయన దగ్గరికి పోతే ఏం చేస్తాడు? ఆయన బేరం పెడతాడు. ఏమంటాడు? నీ భార్యకి ఎంత అయిద్దాయా చేయమంటావు వద్దంటావు అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇదేదో అద్భుతం లాగుంది, ఈ అక్క ఇక్కడ రావడం, మేము ఇక్కడ రావడం, ఇదంతా డబ్బులు పెట్టింది, చాలా ఉన్నట్టుండే, ఒక్క కాగితం కాదు, అసలు ఎన్ని కాగితాలు పెట్టింది చూద్దామని పక్కకి వెళ్తే 2,000 నోట్లు 5 ఉన్నాయి. అప్పుడు ఎంత అయ్యి? 10,000. ఇంక అప్పుడు ఆయన అన్నాడు, మీ భార్యకి ఇప్పుడు ఇమీడియట్గా ఒక 3 ఏళ్ళు మరి ఖర్చు అవుతుంది, చేయమంటారు అన్నాడు. ఓకే చేసి, ఎందుకు? దేవుడు ఇచ్చేసాడు, అంతే అయిపోయి. అంటే మనం మర్చిపోయాం అనుకుంటాం, మనమే అపనమ్మకస్తులం, మనం మర్చిపోతాం, చేసిన మేలు మనం మర్చిపోతాం. దేవుడైతే మర్చిపోడు. మన అవసరత ఆయన ఎరిగి ఉన్నాడు, మన అక్కర ఆయన ఎరిగి ఉన్నాడు, మన యొక్క ప్రతిదీ కూడా ఆయనకి తెలిసే ఉంది. కాబట్టి మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదు. చాలాసార్లు మనం ఈ రీతిగా దేవుని స్తుతించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన మరిచిపోలేదు. అయితే ఆయన అరచేతిలోనే మనం ఉన్నాం. అందుకే దేవుని మనం ఏం చేయాలా? స్తుతించాలి. రెండోది చూడండి, రెండోదిగా ఇక్కడ ఏమంటాడంటే 115 కీర్తన 12వ వచనం చదవండి మా. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆశీర్వదించును. చాలు. ఏమంటాడు?
యెహోవా మమ్మల్ని ఏం చేయలేదు, మర్చిపోలేదు. అయితే ఏం చేశాడు, అక్కడేమో మర్చిపోలేదు కానీ ఏం చేశాడు, అరిచేతుల్లో ఉంచుకుని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడేమన్నాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, అయితే ఏం చేశాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. అర్థమైందండి? మర్చిపోలేదు కానీ దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక మనకు ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు, అంతా అయిపోయింది మన పని అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను మర్చిపోలేదు, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించను అంటాడు. అంటే ఆల్రెడీ అది పని అయిపోయింది. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనమైతే కంగారు పడుతుంటాం. అందుకని దేవుడు ఆల్రెడీ ఏం చేశాడు, ఆ పనిని పూర్తి చేశాడు. మీటింగ్స్ అన్నీ కూడా జరిగించడానికి ప్రతి అవసరత తీర్చాడు. కానీ ముందే ఆయనకి తెలుసు. అయితే ఎందుకు దేవుని మనం ఆరాధించాలి. ప్రభువా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఏం చేసావు, ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. మర్చిపోయాడని ఇంకా మనకు మర్చిపోయాడని అనుకోకూడదు. దేవుడు మనం మర్చిపోలేదు, దేవుడు తప్పకుండా ఆశీర్వదించును అంటాడు. కాబట్టి దేవుడు మనను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనము అపనమ్మకస్తులం కావచ్చు కానీ ఆయన తప్పకుండా నమ్మదగిన వాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఏమని, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. ఆశీర్వదిస్తాను. ఎవరిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు, ఇక్కడ ముగ్గురిని చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండోది అహరోను వంశస్థులు యాజకులను అంటే ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడోది పిల్లలైనా పెద్దలైనా యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. కనుక తన ప్రజలైనటువంటి మనలను ఆయన మర్చిపోడు, మనను తప్పకుండా ఆశీర్వదిస్తాడు అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా చెప్పబడతాం. కనుకనే మనం దేవుడు చేసిన మేలును బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించి ఆరాధించాలి. భవిష్యత్తులో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అనే నమ్మికతోటి మనం దేవుణ్ణి ఏం చేయాలా, ఆశీర్వదించాలి. మూడో విషయం ఒక మాట నేను ముగిస్తాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. 8:6 నీవు కదా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఎటంటాడంటే అబ్రహాము జీవితంలో అదే చేశాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఎంతమంది, ఒక్కడిగా పిలిచాడు. తర్వాత ఏం చేశాడు, ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందు ఇసుక వలె ఆయన ఏం చేశాడు, విస్తారమైనటువంటి ప్రజలుగా చేశాడు. ఒక జనాంగమును, ఒక దేశాన్ని దేవుడు ఆయన యొక్క గర్భం నుంచి తీసుకుని వచ్చాడు. అంతేకాదు ఇప్పుడు ప్రపంచ యావత్తుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ ఎవరు పిల్లలంట, అబ్రహాము సంతానం. విశ్వాసులకి ఏమైనాడు, ఆయన తండ్రి అయి ఉన్నాడు అంటాడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నిన్ను మర్చిపోలే, ఏం చేయలే, నేను నిన్ను మర్చిపోలేదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే నిన్ను అభివృద్ధిలోనికి తెస్తానంటున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు కానీ నిన్ను తప్పకుండా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాను. చూడండి, వాస్తవానికి ఇప్పుడు రూతు ఏమనుకుని ఉంటుంది చెప్పండి, రూతు ఏమనుకుని ఉంటుంది, వార్ఫా ఏమనుకుని వెనక్కి వెళ్ళింది, ఇక ఏమి లేదు, ఏముంది, నయంతో వెళ్తే ఏముంది, ఏమి లేదు కదా, ఏమీ లేదు, అయిపోయింది. కాబట్టి రూతు కూడా ఏమనుకుంది, నా జీవితం అయిపోయిందిలే, ఇక 3లాగా ఎంతకాలం ఉండాల్సిందే. కాబట్టి అట్లా అనుకుంది. కానీ దేవుడు రూతుని మర్చిపోయాడా,
ఏం చేశాడు చెప్పండి? ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి ఆమెను తీసుకుని వచ్చి నేటి దినం వరకు అందరు జ్ఞాపకం ఉంచుకునే అంతగా ఆశీర్వదించి ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు, ఆమెను అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఎస్తేరు ఏమనుకుని ఉంటుంది చెప్పండి? ఎస్తేరు ఏమనుకుని ఉంటుంది? ఆహా, నా జీవితము ఇక మూడులాగా, ఎవరు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు లేరు చేసుకోవడానికి, ఇక పరాయి దేశంలో ఏం చేసుకున్నా ఏముంటుంది అని చెప్పి అనుకుంది. కానీ ఆమె జీవితం అయిపోయింది. అప్పటికి అయిపోలేదు. ఏం చేసింది? ఆమె ఒక రాజుకు భార్య అయిపోయింది. భార్య అయింది, ఇప్పుడు రాణి అయిపోయింది కదా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వీళ్ళందరి జీవితాలు మనం ఏడ్చిపెట్టే. ఇప్పుడు ఒకవేళ యోసేపు కూడా ఏమనుకుని ఉండొచ్చు, ఒకవేళ ఆయనకి నిరీక్షణ ఉండ, మన బోటి వాళ్ళందరూ ఏమనుకుని ఉండొచ్చు, యోసేపు కథం అయిపోయింది, వీడి కళలు వీడి కథ అంతా ఏమవుతుంది అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేయలేదంటే యోసేపును మర్చిపోలేదు. కానీ యోసేపును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. రెండు గోత్రాల ఆ ప్రజలను తన యొక్క గర్భవాసం నుంచి తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మొదట నీ స్థితి కొద్దిగా ఉండవచ్చు, ఆరంభంలో కొద్దిగా ఉండవచ్చు, అయితే తుదకు నీవేం చేస్తావు? మహాభివృద్ధి పొందుతావు. కాబట్టి దేవుడు నన్ను ఏం చేయలేదు, మర్చిపోలేదు. కాబట్టి నిన్న మీటింగ్స్ అప్పుడు కూడా కొద్దిగా, మొదటి రోజు కొద్దిగా ఉన్నారు, చివరి రోజు మహాభివృద్ధి. అంటే దేవుడు అత్యధికంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్లాగే సంఘం కొద్దిగా ఉండవచ్చు. ఇప్పుడు అదే రానున్న దినాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఇది నిరీక్షణ కలిగి ఉండాలి, దీని కొరకు ప్రయాసపడే వాళ్ళు ఉండాలి. అంటే చాలాసార్లు ఏం చేస్తామంటే ఇప్పటి వరకే చూస్తాం. ఎట్లా అంటే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మనకు ఈ కరెంటు పని, ఫస్ట్ కరెంటు వచ్చినప్పుడు పోల్స్ వేయాలి. పోల్స్ వేయడానికి గవర్నమెంటు ఏం చేసిందంటే, గవర్నమెంట్ 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి కూలికి పెట్టుకుంటుందంట ప్రజల్ని. వచ్చే గుంతలు తీసి అవన్నీ మోసుకెళ్ళి వేయాలి. కాంట్రాక్ట్ ఇచ్చారంట కొంత పని. కాంట్రాక్ట్ ఇస్తే కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 రూపాయలు ఇస్తున్నారంట. కాంట్రాక్ట్ వాళ్ళు 5 రూపాయలు ఇస్తున్నారంట. ఇప్పుడు బలంగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తానంటే 2 రూపాయలు 3 రూపాయలకి వెళ్ళేది ఇందిరా, 5 రూపాయలకి వెళ్దాం పదండి అని చెప్పి 5 రూపాయలకి వెళ్ళేది. ఈ బలహీనలు ఏం చేసినంటే, ఒరే పోయి ఒళ్ళంతా ఓనం చేసుకుంటాం, ఈ గవర్నమెంట్ వాళ్ళ పని అయితే చిన్నగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పనికి వెళ్ళానట. అంతా అయిపోయిన తర్వాత, పని పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి మనకు కొంత హెల్పర్లు కావాలి, కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుంతలు తీసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు లైన్లు లాగిన వాళ్ళు ఉన్నారు, ఎందుకే 3 రూపాయలు కూలికి. కాబట్టి వాళ్ళందరినీ పిలిచి ఎన్ఎంఆర్ కింద ఏం చేశారంటే వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చేసారు అందరికీ. ఆ ఉద్యోగాల ఖాతా కొన్నాళ్ళు పోయలేకేమైనా పర్మనెంట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు మొట్టమొదటే 3 రూపాయలు తీసుకున్నారు వీళ్ళు. ఇక వాళ్ళ చివరికి నేను 93లో నాగార్జున సాగర్లో చదువుకునేటప్పుడు, అప్పుడు గుంటలు తీసిన వాళ్ళు రిటైర్డ్ అయ్యే సమయం అనమాట. వాళ్ళు చెబుతున్నారు, ఇప్పుడు ఎంత మీకు జీతం అంటే ఒక్కొక్కళ్ళు అంటున్నారు 50,000 60,000 జీతం. ఇక వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు 30,000 40,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 5 రూపాయలకు పని చేసినాడు ఏం చేసినాడు, ఆ రోజే 5 రూపాయలు పని చేసాడు కాబట్టి వత్త 2 రూపాయలు దాగి వచ్చేవాడు, 3 రూపాయలు ఇంటికి అడిచేవాడు. ఇప్పుడు శుభ్రంగా ఏమైంది. చాలాసార్లు ఏం చూస్తామంటే ఇప్పటి అభివృద్ధి చూస్తాం కానీ రానున్న తరానికి. అందుకనే దూరదృష్టి, దీర్ఘదర్శులు అన్నాడు. ఎవరిని? దీర్ఘదర్శి అంటే అర్థమైంది చెప్పండి. దీర్ఘదర్శి అంటే అర్థమైంది దూరంగా చూసేవాడు. దర్శి అంటే దూరంగా చూసేవాడు. దీర్ఘదర్శి అంటే దూరం చూడగలిగిన వాడు అనమాట. ఇప్పుడు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు చూసేది ఏముంది, ఇప్పుడు కాదు, దూరంగా చూడాలి. రానున్న తరానికి ఏం జరగబోతుందో చూడాలి. కాబట్టి అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, నేను తుదకు నీవు ఏమవుతావు, మహాభివృద్ధిలోనికి వస్తావు. కాబట్టి అందుకని దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా మరి జ్ఞాపకం చేసుకొని
మరి బేతనియను నువ్వు మర్చిపోలేదు. ఏం చేసావు? నీ అరిచేతుల్లో చెక్కుకున్నావు. బేతనియను నువ్వు మర్చిపోలేదు, నీవు ఆశీర్వదిస్తావు. బేతనియను మర్చిపోలేదు, తుదకు మహాభివృద్ధి చేస్తావు. కాబట్టి వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా గుర్తుంచుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రజగా మనం చేయబడితే, ఆయన ప్రజగా ఎవరిని ఆశీర్వదిస్తానన్నాడు చెప్పండి? ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తానంటున్నాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తానంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరిని మహాభివృద్ధులను తీసుకుని వస్తాడు దేవుడు అంటే ఆయన ప్రజలు. ఆయన ప్రజగా మనం చేయబడాలి, ఆయన బిడ్డలుగా మనం చేయబడాలి. ఆయన బిడ్డలుగా చేయబడడానికి ఆధారం ఏముంది? ఏం చేయాలి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడు? తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము ఆయనకిచ్చాడు. కాబట్టి ఉచితంగా, ఫ్రీగా ఆయన యందు నువ్వు ఇప్పుడు విశ్వాసం ఉంచి నీవు పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది, అయ్యా నీ కుమారుడుగా నీ కుమార్తెగా నన్ను అంగీకరించు అంటే ఇప్పుడే ఆయన తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరిస్తాడు. ఆయన తన అరిచేతిలో చెక్కుంటాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. రెండవది ఏంటంటే అహరోను వంశస్థులు. అహరోను యాజకుడు. యాజకత్వము అంటే అర్థం ఏంటంటే మనుషుల యొక్క భారములన్నింటినీ కూడా దేవుని యొద్దకు మోసుకొని పోయేవాడు అని. అంటే దేవుని యొద్దకు మోసుకొని పోయేది ఏంటి? ఇప్పుడు మనకి చాలామంది నాకు ఏం చెప్తారంటే ప్రార్థన చేయండి అని చెప్తారు. ఏంటంటే వాళ్ళ భారం మీద ఉంది, వాళ్ళకు ఉద్యోగం కావాలి, వాళ్ళకు వివాహం కావాలి, వారికి చదువుల్లో చక్కటి ఏర్పాటు కావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అయ్యా ప్రార్థన చేయి. ఇప్పుడు నేనేం చేస్తా? ఆ భారం అంతా తీసుకుని ఎక్కడ పెడతా? దేవుని యొద్ద. ప్రభువా, పలాని సిస్టరు, పలాని బ్రదరు, పలాని కుటుంబం, పలాని అనారోగ్య పరిస్థితులు, పలాని అక్క ఉంది, ఈ భారాలన్నీ కూడా ఏం చేయాలా? దేవుని దగ్గరికి మోసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రార్థనా పరులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? మనం ప్రార్థన చేయం, ఎవరి కోసం చేయం, మన కోసమే చేసుకోం. మనం ఒక పాట పాడతామేని, ఏమంటే స్వార్థములను త్రోసి, ఏం పాట అది? ప్రార్థన వినేడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను త్రోసి దయచేసి మమ్ము చూడు. స్వార్థము నెల్లను త్రోసి దయచేసి మమ్ము చూడు. ఎట్లా చేస్తాం ప్రార్థన? స్వార్థం విడిచిపెట్టి చేస్తామా? చెప్పండి. ఎంతమంది స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తారు? ఒక్క చెయ్యి లేగిస్తే ఒట్టు లేగవద్దు, నాకు తెలుసు. ఎందుకని? మన కోసం, మన ఇంట్లో కోసం, వాళ్ళ కోసం కన్నీరు కాస్తారు. ఎవరో కోసం మాత్రం ఇది స్వార్థం కాదు. ఇది పాట పాడతానే పౌరాళ్ళు వాళ్ళలో చిక్కున్నట్టుగా మన కథ కూడా అదే. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, నిస్వార్థంగా అవసరతలో ఉన్న వారి కోసం ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారు. అహరోను ఎవరి కోసమైనా ఒకటే బలి కదా, దేవుడు అంగీకరించేటువంటి రీతిలో అంగీకరించాలి అని బలి అర్పించేవాడు. కనుకనే యాజకత్వము అంటే యాజకుల యొక్క పరిచర్య ఏంటంటే నిస్వార్థంగా దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు చేరాలి, మన ప్రార్థనకు ప్రతిఫలము కలగాలి. ఇది మనం చేసేటువంటి ప్రార్థన. ఎవరైతే ప్రార్థన పరులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత మూడోది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండాలా? ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడా లేదా? తప్పకుండా చూస్తాడు దేవుడు. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట, యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఇద్దరు నమ్ముకుంటే ఆ ఊరోళ్ళు మహాభయంకరులు అంట, అందరు తాగుబోతులు. ఎవడు దొరుకుతాడు తీసుకెళ్ళి పోతారంట. ఇక ఒకరోజు అసలు తండ్రి తాగమని విపరీతంగా కొట్టాడంట ఒక విశ్వాసిని, అయినా తాగలేదంట. ఇక ఆ రోజు నుంచి ఆయన వదిలిపెట్టాడు. ఒకరోజు ఇంకొక విశ్వాసి వీడిద్దరు కలిసి వెళ్తున్నారట. ఎవరో వచ్చారు స్నేహితులు, రండిరా అని చెప్పేసి లాక్కెళ్ళి తాగుతారా లేదా అంటే
పాపం కొట్టినా కూడా ఒకడు గట్టిగా ఉన్నాడు. రెండోవాడు ఏం చేస్తాడంటే వీళ్ళతోటి ఎందుకు లేరో కొద్దిగా తాగితే సరిపోద్దని చెప్పి తాగేసాడట. తాగిన తర్వాత అంటున్నాడంటే వీడిని, అరే నువ్వు కూడా తాగన్నాడట. నేను తాగను అన్నట్టు. అరే మన విశ్వాసులు ఎవరు లేరులే చూసేవాళ్ళు, నువ్వు తాగేసి పర్వాలేదులే నేను తాగాను కదా, నేను ఎవరికి చెప్పనులే అన్నాడంట. ఈయనంట, అరే నువ్వు ఎవరికి చెప్పు, బాగానే ఉంది, ఎవరు చూస్తారు, దేవుడు చూస్తున్నాడు కదరా అన్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు కదా. మరి దేవునికి మరుగై ఉండేటట్టయితే తాగినా పర్వాలేదు, ఇప్పుడు దేవునికి మరుగ్గా మనమేమీ ఉండం. అందుకని విశ్వాసులు నిజంగా ఈ మెలకువ ఎంతమందికి ఉంటుందంట చెప్పండి. సాటును మనం ఎన్ని మాట్లాడతామో కదా, సాటును మనం ఎన్ని చేస్తూ ఉంటామో, కావి ఎందుకు చేస్తారు చెప్పండి. దేవుడు చూడటం లేదు అని భయం లేదు, దేవుడు చూస్తున్నాడని భయం లేదంట. భయం లేక ఏం చేస్తారు, అందుకనే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటాడు, దేవుడు మనల్ని నిత్యము చూస్తూనే ఉన్నాడు అనేటువంటి భయము భక్తి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఆశ్రయిస్తాడు. ఎవరికి మస్కా కొడతావు నువ్వు చెప్పు, ఎవరికి? దేవునికా? దేవునికి ఎక్కడ నువ్వు మస్కా కొట్టలే, అర్థమైందా? దేవునికి ఎక్కడ నువ్వు మస్కా కొట్టలేవు. దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. తర్వాత చూడలేదు అని నువ్వు అనుకుంటే నీ హృదయం అనే పలక మీద ఏం చేస్తాయి, రాయబడతా ఉంటాయి. భూమి ఆకాశము రికార్డ్ చేస్తూ ఉంటుంది. దేవదూతలు ప్రత్యేకించి నీకు సహాయకులుగా విడిచిపెట్టబడ్డారు, నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అదంతా కూడా రికార్డు రాస్తారు, పరలోకంలో ఉంటుంది. ఈ మూడు న్యాయపీఠం మీదకి వస్తాయి. నీ హృదయమైన పలక మీద ఆ లిస్ట్ అంతా బయటకు వస్తుంది. నీవు భూమి ఆకాశం అంతా కూడా బయటికి తీసుకొని వస్తాయి. నీ విషయమై రాసినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా అదినం ఇప్పబడతాయి. అందుకని జ్ఞాపకం ఉంచుకో, మన జీవితంలో నిశ్చయముగా దేవుడు మర్చిపోకుండా మనల్ని ఆస్వాదించాలి, అభివృద్ధి చేయాలి. మరి మనము ఆయన అరిచేతుల్లో చెక్కుకొని ఉండాలి, మన అవసరతలు తీర్చాలి, మన ప్రార్థన ఆలకించాలి అని మనం అనుకుంటే ఆయన బిడ్డలంగా చేయబడి ప్రార్థనా పరులుగా, మరి వ్యక్తిగతంగా సంఘ ప్రార్థన, మరి కుటుంబ ప్రార్థనలు కలిగి నమ్మకంగా అనేకులు భారాలు దేవుని యొద్దకు మోసుకుని వెళ్ళే వాళ్ళంగా, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి మనం శ్రద్ధగా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి దేవునికి భయపడుతూ మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనలను ఆశ్రయిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు. ఆ రీతిగా మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక ఇద్దరు మరి దేవుడు చేసిన మేలు, అన్ని అవసరతలు తీర్చాడు, మరి దేవుని వాక్యము ప్రకటించబడింది, ప్రజలను సమకూర్చాడు. అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుడు మనల్ని మర్చిపోలేదు, అందుని బట్టి దేవుని మనము స్తుతించాలి.